రాజకీయంగా బలమైన నాయకుడు కావాలంటే ఎంతో కొంత మీడియా సపోర్ట్ కావాలి. అలా ఉంటే ఆ నాయకుడు 10 మంది నోళ్లలో నానుతారు. క్రేజ్ బాగా పెరుగుతోంది. అలా తొందరగా ప్రజలకు రీచ్ అవుతారు. అయితే అదే పద్ధతిని ఫాలో అయ్యారు నరేంద్ర మోదీ. అంతేకాదు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కూడా నిరూపించారనే చెప్పాలి. ఇక చంద్రబాబు విషయానికి వస్తే మొదటి నుంచి ఆయనకు ఓ వర్గం మీడియా అండ ఎప్పుడూ తన వెంటే ఉంటూనే ఉంటుంది. అవన్నీ కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బలమైన పార్టీ బీఆర్ఎస్ పై విజయం సాధించారు. అంత గొప్ప మెజారిటీ కాకపోయినప్పటికీ కేసీఆర్ లాంటి రాజకీయ చాణక్యుడిపై గెలవడం అనేది మామూలు విషయం కాదు. అయితే దీని వెనుక ఒక బలమైన మీడియా, మరీ ముఖ్యంగా ఓ వర్గం మీడియా కీలక పాత్ర పోషించింది. అందువల్లే రేవంత్ రెడ్డి జనాలకు ఈజీగా కనెక్ట్ కాగలిగారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అదే తీరు కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో రకరకాల విమర్శలు వినిపిస్తున్నప్పటికీ అవేవి పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి తన దారిలో తాను వెళ్తున్నారు. రేవంత్ సీఎం కాకముందు ఎన్నికల సమయంలో ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఇంటర్వ్యూ మీకే ఇస్తానని రాధాకృష్ణకు మాట కూడా ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పకుండా రేవంత్ రెడ్డి రాధాకృష్ణ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ ద్వారా పలు సంకేతాలను అటు జాతీయ స్థాయి నాయకులకు, ఇటు రాష్ట్ర స్థాయి నాయకులకు పంపారు. అనంతరం తన పాలనలో తాను బిజీగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు, అది కూడా నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తున్న వేళ రేవంత్ రెడ్డి అనూహ్యంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఈ మధ్య రామోజీరావు ఆరోగ్య పరిస్థితి కాస్త బాలేదు. ఆయన మానసిక పుత్రిక మార్గదర్శి పరిస్థితి ఏమాత్రం బాలేదు. అప్పట్లో మార్గదర్శి కేసు విషయంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంప్లీడ్ కాలేదు. అరెస్టు చేద్దామని చెప్పినప్పటికీ వద్దు, ఆయనకు క్యాన్సర్, అరెస్టు చేయడం కుదరదని కేసీఆర్ జగన్ ను అడ్డుకున్నారట. ఇక ఇప్పుడు ఆ మార్గదర్శి కేసులో రేవంత్ రెడ్డి ఇంప్లీడ్ అయ్యే అవకాశమే లేదు. ఇంప్లీడ్ అయ్యే అవకాశం దక్కినా దానికి రేవంత్ ఒప్పుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎన్నికల వేళ ఈనాడు తనకు ఏ స్థాయిలో సపోర్ట్ చేసిందో మర్చిపోయే రకం కాదు అతడు. అలా కృతజ్ఞత చెప్పడానికో, పార్లమెంటు ఎన్నికల్లో సహకరించాలని కోరడానికో, మరింకేమో కారణం తెలియదు కానీ రేవంత్ రెడ్డి రామోజీరావు దగ్గరికి వెళ్లారు. రామోజీరావు దగ్గరికి ఎవరైనా వెళితే కనకపు సింహాసనంలో కూర్చొని వచ్చిన అతిథిని ఎదురుగా కూర్చోబెడతాడు రామోజీరావు. కానీ ఈసారి అలాంటి సీన్ కనిపించలేదు. కనకపు సింహాసనంలో అటు రేవంత్, ఇటు కిరణ్ కూర్చొని ఉండగా మధ్యలో ఒక మామూలు కుర్చీలో రామోజీరావు కూర్చున్నారు. ఇంతకీ వారి మధ్య ఏం చర్చ జరిగి ఉంటుంది, దేని గురించి మాట్లాడుకుని ఉంటారు, ఇవన్నీ రామోజీరావు చెప్పారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. ఒక పత్రిక అధిపతిని కలవడం అంటే దాని వెనుక ఎన్నో ఉంటాయి. అంతేకాదు త్వరలో రేవంత్ రెడ్డి TV5 బీఆర్ నాయుడిని కూడా కలుస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే చంద్రబాబు అనుకూల మీడియాను మొత్తం తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో రేవంత్ పడ్డారా ఏంటి? సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.